మోడీ గారు రావడం జరిగింది. సో, మనం ఏపీ గురించి మాట్లాడుకున్నట్లయితే పునర్నిర్మాణ పనులనైతే మళ్ళీ మొదలుపెట్టారు. ఒకవేళ శంకుస్థాపన చేసిన తర్వాత అమరావతికి మంచి రోజులు రాబోతున్నాయంటారా మోడీ వచ్చాక? ఇప్పుడు అది ఎందుకు హైప్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గానీ, ఆయన అమరావతే, అమరావతే, అమరావతే అని అంటున్నారు. అది రాయలసీమ ప్రజలకు గానీ ఏం ప్రీతిపాత్రమైనది గాదు. నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఒక క్యాపిటలు, సరే రాజధాని ఏదో మీరు నిర్ణయం తీసుకున్నారు, అమరావతిలో పెట్టాలనుకున్నారు. అది అనువైన స్థలం కాదు క్యాపిటల్ పెట్టడానికి. ఎక్కడైనా మీకు ప్రభుత్వ స్థలాలుంటే గనుక అక్కడ పెట్టుకోండి అని శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చారు. అవన్నీ బేఖాతరు చేసి అమరావతిలో పెట్టాలని చెప్పి ఆయన విజయవాడ, గుంటూరు మధ్య ఉండాలని పెట్టినారు. కానీ మీరు హైదరాబాద్ చూశారు. హైదరాబాద్ గతంలో కంటే మీరు చిన్నప్పుడు ఉండింటారు, మరి ఎక్కడి నుంచి వచ్చినారో నాకు తెలియదు. ఒరిజినల్గా వచ్చినప్పుడైతే మేము 81లో నేను సమితి ప్రెసిడెంట్ అయినాను. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాం హైదరాబాద్కు. ఎంత పట్టణం ఉండే, చాలా చిన్నదిగా ఉండే. ఇప్పుడు హైదరాబాద్ ఎంతో పెరిగిపోయింది, నలుదిశలా పెరిగిపోయింది, చాలా పెద్ద మెట్రో సిటీ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి? ప్రైవేట్. గవర్నమెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏముండాయి? గవర్నమెంట్లో కొత్త అసెంబ్లీ భవనం కట్టారు. పాత అసెంబ్లీ ఉంది, భవనం ఉంది, దాని వెనుక పక్క కొత్త అసెంబ్లీ భవనం కట్టినారు. పాత అసెంబ్లీ భవనంలో కౌన్సిల్ వాడుకుంటున్నారు. సెక్రటరేట్ ఒకటి పాతది ఉండే, అది కొత్తగా నిర్మాణం ఒక సెక్రటరేట్ చేసుకున్నారు. హైకోర్టు ఇప్పుడు పాత భవనంలోనే ఉంది, లేదంటే కొత్త భవనం కట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంక ఇంతకంటే డైరెక్టరేట్ బిల్డింగ్ ఒకటి ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. ఇంకా అక్కడైనా కానీ, అమరావతిలో అయినా కానీ డైరెక్టరేట్ బిల్డింగ్సు, అసెంబ్లీ బిల్డింగు, తర్వాత హైకోర్టు బిల్డింగు, ఎమ్మెల్యే క్వార్టర్సు, తర్వాత ఉద్యోగస్తులకు కాలనీలు ఈడు కూడా ఉన్నాయి కదా. పంజగుట్ట కాలనీ అయితేనేమి, విజయనగర్ కాలనీ అయితేనేమి, ఇట్లా 4-5 కాలనీలు కట్టారు ఉద్యోగస్తుల కోసము, వాళ్ళ వసతి కోసం. అప్పుడు అక్కడ కూడా అంత మేరకే నిర్మాణం చేస్తారు. అవి ప్రభుత్వం అభివృద్ధి చేసే కార్యక్రమాలు. రోడ్లు వేయచ్చు, మంచినీటి సౌకర్యం కల్పించవచ్చు. మిగతాదంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే కదా. రావాలి కదా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు. వస్తుందా రాదా అంటే సైక్లోన్ ప్రోన్ ఏరియా, వరదలు వచ్చే ప్రాంతము, ఎవరు పోయి ఇన్వెస్ట్ చేస్తారు అక్కడ? ఆయన మోడీ వచ్చిపోతారు, శంకుస్థాపన చేసిపోతారు. కొన్ని రావాల్సిన నిధులు వస్తాయి. నిధులు అంటే కేవలం వారి ఇష్ట ప్రకారము ప్రధానమంత్రి గారు ఇచ్చేదానికి లేదు. దానికి ఒక కట్టుబాట్లు ఉన్నాయి. ఏం కట్టుబాట్లు అని అంటే, టోటల్ దేశం మొత్తం మీద రెవెన్యూ వస్తుంది ట్యాక్సుల ద్వారా. ఏ ట్యాక్సు? ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, కస్టమ్స్ డ్యూటీస్ అయితేనేమి, ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ పోయి సెంట్రల్ జిఎస్టీ వచ్చింది. ఈ 3 ట్యాక్సుల ద్వారా, మిగతా సెస్సుల ద్వారా ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంలో గతంలో 39% తీస్తాండ్రి. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత 42% ప్రపోర్షనేట్గా పక్కకు తీసేసి రాష్ట్రాలకు పంచుతారు. అన్ని రాష్ట్రాలకు పంపించిన మోడిఫైడ్ గాడ్గిల్ ఫార్ములా అని, ఆ ఫార్ములా ప్రకారము ఫైనాన్షియల్ కమిషన్ పంచుతుంటారు. అంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంత ఎక్కువ వస్తుంది. 60 పాయింట్లు ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ కూడా వెనుకబడిన రాష్ట్రాలకు కొంచెం అధిక కేటాయింపులు ఉంటాయి. 10 పాయింట్లు అని అనుకోండి. ఆ ప్రకారమే కేటాయించుతారు. కానీ మోడీ ఏదో ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇస్తామంటే ఇష్టం వచ్చినట్టు ఇచ్చేదానికి లేదు. ఈ బిల్డింగులు నిర్మాణం చేసినా ఈ బిల్డింగులు మాత్రం నిర్మాణం చేయాల్సిందే. మిగతాదంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు రావాలా, ఎంత మేరకు వస్తాయి అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఆ ప్రాంతం బయట నుంచి వచ్చే వ్యక్తులకు అనువైన ప్రాంతమా కాదా అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే సైక్లోన్ ప్రోన్ ఏరియా ఒకటి, రెండోది వరద ప్రాంతం ఒకటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వస్తుందా రావా అనేది. ఓకే. దాని దృష్టి అంటే పెట్టుబడులు ఆగిపోవడానికి కూడా కారణం మీరన్నట్టు ఈ వాతావరణ పరిస్థితులు కూడా దృష్టి ఉంచుకొని అని అంటారు. రాజకీయాలకు సంబంధించి, పార్టీలకు సంబంధించి అయితే ఏమి ఉండదంటారా?
ప్రెస్టీజ్ అంటే కదా, ఎవరైనా ఇన్వెస్ట్ చేసేసరికి వాళ్ళ వ్యాపారం జరగాలనుకుంటారు, లాభాలు రావాలనుకుంటారు. జియోగ్రఫికల్ గా కూడా సెట్ చేస్తారు. ఈ వరద ప్రాంతాల్లో, మునుగు ప్రాంతాల్లో పోయి పరిశ్రమ పెట్టమంటే ఎవరు పెడతారండి? ప్రైవేటీకరణ చేస్తా అనేసి గతంలో ఉక్కు ఉక్కు కార్యక్రమానికి దానికి మోడీ గారు అన్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. సో, అంటే ఇప్పుడు ఈయన ఒకవేళ నిజంగానే బీజేపీ, కూటమి, టీడీపీ అలాగే జనసేన 3 కూటమితో ఉన్నప్పుడు కొన్ని ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ అయ్యుతాయి అని కొంతమంది భయపడ్డారు. సో, మీరు అలా అని అనుకున్నారా? కాదు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎందుకంటే కొంచెము పనితీరు సమర్థవంతంగా ఉండదు. కొంచెం కరప్షన్ ఎక్కువ ఉంటుంది, అసమర్థత ఎక్కువ ఉంటుంది, పని చేయరు, రకరకాల కారణాలు ఉంటాయి. అదే ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు పరిశ్రమలు అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా పని చేయించుకుంటారు, టార్గెట్లు ఫిక్స్ చేస్తారు, లాభాలు చూపించాల్సింది ఉంటుంది. ఇక్కడ అవి ఉండదు. లాభంను చూపించాలని, పని నడుస్తుందంటే నడుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని చేయాలనుకున్నారు ప్రైవేటీకరణ, మరి అది వాయిదా పడిపోయింది. అదొకటే కదా, ఇంకేముండదు ప్రైవేటీకరించాల్సినవి. ఇంకొకటి భవనాలను కూడా ఎప్పుడో కట్టేసి కొన్ని ఆపేశారు కదా! ఇప్పుడు వాటిని నిర్మాణం గనుక చేసినట్లయితే మొన్న అక్కడ సింహాచలంలో గోడ కూలిపోయి ఎలా చనిపోయారో అట్లా కూలిపోయే పరిస్థితులు ఉండవంటారా? అప్పుడు ఫౌండేషన్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసింటారు కదా. ఒకవేళ సంవత్సరంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నిర్మాణం జరిగి ఉండకపోవచ్చు. ఫౌండేషన్ వేసేటప్పుడు 100 సంవత్సరాలు చూసుకొని వేసుకుంటారు కదా. అంటే చాలా మంది అంటున్నారు చాలా రోజులు అయిపోయింది, వీటిని గనక కట్టినా గానీ భవనాలు కూలిపోతాయి, కొత్త నిర్మాణాలు అయితే బాగుంటాయని కొంతమంది. రకరకాలు ఉంటాయండి. సాంకేతికతకు సంబంధించిన సమస్య, ప్రజల అభిష్టాలకు సంబంధించిన సమస్య కాదు. ఫౌండేషన్స్ బాగుండి మన్నను కలుగుతుందంటే అదే ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఆ సాంకేతిక లోపం ఉండి ఇది పనికిరాదు అంటే అప్పుడు చేంజ్ చేయొచ్చు. ఓవరాల్ ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా దాదాపుగా సంవత్సరంన్నర అవుతున్నట్టుంది కదా. సో, మీకు అభివృద్ధి కనిపిస్తుందా? ఇప్పుడు అభివృద్ధి అనేది మీరు మర్చిపోండి. ఎందుకు అని అంటే ఇప్పుడంతా అందరూ సంక్షేమ పథకాల వైపు మళ్ళినారు. వాళ్ళకి రాష్ట్రానికి ఆదాయం వచ్చిన దాంట్లో సంక్షేమం వైపు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ప్రభుత్వం కొంత అప్పులు ఉన్నాయి, లేవని నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయేసరికి దాదాపు 11 లక్షల కోట్లు అప్పు చేశారు. 11 లక్షల కోట్లకు వడ్డీలు అయితేనేమి, ఈఎంఐలు అయితేనేమి పే చేయటానికి దాదాపు 55,000 కోట్లు పోతుంది. 50,000 కోట్లు పోతే వచ్చేది 1,20,000 1,30,000 కోట్ల ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అందులో 55,000 కోట్లు ఈ కంతులు పోతుంది. 60% శాలరీస్ పోతుంది, శాలరీస్ అండ్ పెన్షన్స్ పోతుంది. పోతే మిగిలింది ఏముంటుంది? డబ్బు. మిగిలిన డబ్బు ఉండదు. ఇప్పుడు అప్పు పోవాలనే అదనంగా అప్పు, మీ ఉద్యోగం ఉంది, మీ ఉద్యోగం 1,00,000 రూపాయలు వస్తుంది కాబట్టి లక్షకి ఏదో 10 లక్షలు 20 లక్షలు ఇస్తే నువ్వు వడ్డీలు ఈఎంఐలు కట్టగలవని అంచనా వేసి ఇస్తారు. కానీ అంతకు మించి నీకు అప్పు పుట్టాలంటే పుట్టదు కదా. అలాగే ఎఫ్ఆర్ఎంబి యాక్ట్ అని ఉంది, గవర్నమెంట్కి కూడా అంతే. ఇంత మేరకే అప్పులు ఉంటాయి. ఇప్పుడు అప్పులు చేయాలన్నా అప్పులు చేసేదానికి లేదు. ఇప్పుడు ఈ ఇచ్చేది జీతభత్యాలకు, పెన్షన్స్కు, సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఉన్నట్టు అమలు చేయడానికి, అప్పులు కట్టడానికి సరిపోతాయి. కానీ అభివృద్ధి అనేదానికి డబ్బు చాలు. అమరావతి మేము మళ్ళీ ఎప్పటిలాగే పునర్వైభవం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు ఇక్కడ హైటెక్ సిటీ తీసుకొచ్చి హైదరాబాద్ ఇంత డెవలప్ చేశారు. సో, ఆంధ్రప్రదేశ్లో మాకు ఇది ఉందని ఎంతోమంది ప్రజలందరూ కూడా దాని మీద ఆశలు పెట్టుకున్నారు. మీరేమో అభివృద్ధి అనేది ఇప్పటిలో కాదని అంటున్నారు. హైటెక్ సిటీ వేరు. హైటెక్ సిటీ అంటే వాళ్ళు పరిశ్రమలు పెట్టుకొని వచ్చారు. ఐటీ పరిశ్రమలు స్థాపించుకోవాలా. ఇక్కడ ఐటీ నిపుణులు ఉన్నారు కాబట్టి ఐటీ కావాలనుకుంటున్నారు. వాళ్ళకు భూములు కేటాయించినప్పుడు వాళ్ళ భవన నిర్మాణాలు వాళ్ళు చేసుకున్నారు. భూములు తక్కువ ధరకు కేటాయించినప్పుడు ఆనందంగా వచ్చినారు. అందులో వాళ్ళకు ఎటు వ్యాపారం ఇక్కడ మొదలు పెట్టాలా, వాళ్ళ పరిశ్రమ మొదలు పెట్టాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన భూమి కూడా సరళంగా ప్రభుత్వం కేటాయించినప్పుడు భవన నిర్మాణం చేసుకొని వ్యాపారం సాగించినారు. అట్లా వ్యాపారం సాగించేదానికి అనువైన పరిస్థితి ఉండాలి కదా.
ఒక చంద్రబాబు నాయుడు ఏం మెస్మరైజ్ చేయలేదు కదా, అలా ఇది అద్భుతం లేదు కదా ఆయన దగ్గర. ఉమ్. అంటే అంటే పరిస్థితులు కూడా అనుకూలించినాయి అని అంటారు. ఐటీ సిటీకి వేరు, ఈ ఇక్కడ సమస్య అమరావతి వేరు. వేరు అంటాను. ఓకే సార్. సో రియల్ ఎస్టేట్ కూడా డల్ అయిపోయింది. కొన్ని ఐటీది వదిలేసింది. ఏపీలో రియల్ ఎస్టేట్ కూడా చాలా అంటే చాలా డల్ అయింది. కనీసం అవేనా భూమి వచ్చే ఛాన్సెస్? ఈ రియల్ ఎస్టేట్ ఏమిటండి? రియల్ ఎస్టేట్ అంటే మీకు అవసరమైతే భూమి కొంటారో అమ్ముకుంటుంటారు. అది రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ రియల్ డెవలప్మెంట్ అంటారు. అంతేనా? ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతమైన రేట్లు ఉండే. కేసీఆర్ ప్రభుత్వం అనేది కాదు, భూములు, బిల్డింగులు ఇంత మునుపు ఏమిటంటే తక్కువ ఉన్నాయి కాబట్టి నిర్మాణం చేసినప్పుడు ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ అమ్ముడుపోయేదానికి అవకాశం ఉన్నది. అప్పుడు కొంచెం వాళ్ళు మంచి ధరలు పెట్టుకున్న లాభాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు కావాల్సినన్ని విల్లాలు అపార్ట్మెంట్లు కట్టి సర్ప్లస్ కట్టినాక నీకు బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అది ఎకానమీలోనే లేదు అంటాను. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. కాంగ్రెస్ అని కాదులేండి, ఒక సాచురేషన్ రీచ్ అయింది, అప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కోఇన్సిడెన్స్, దట్ ఈస్ కోఇన్సిడెన్స్. సో ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ కి సంబంధం లేదు. సంబంధం లేదు. ఏం సంబంధం? ప్రభుత్వాలు మారినా కూడా ఇవి కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి అని అంటుంటారు కదా. ప్రభుత్వాలు మారినా ఎందుకు అవుతాయి? ఏమిటికి అవుతాయి? ఇవన్నీ అర్ధగడ్డములో చెప్పే ఎకనమిస్టులు చెప్పే ఎకానమీ ఎందుకు మారుతుంది? డిమాండ్ అండ్ సప్లై అంతే కానీ రియల్ ఎస్టేట్ అంటే డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ ఉంటే కనుక సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఉంటే కనుక ధరలు ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే కనుక ధర తగ్గుతుంది. కానీ ఒకప్పుడు కొనుక్కున్నంత ఇప్పుడు ఎవరు కొనుక్కోవట్లేదు, డబ్బులే జోబులోకి వెళ్ళి తీయట్లేదు. అందు గురించే సో ప్రభుత్వాలు మారినందుకు అవసరం ఉండాలి కదా. అవసరం ఉంటే కొంటారు, అవసరం లేనప్పుడు ఎందుకు కొంటారు? ఇన్వెస్ట్మెంట్ మీకే ఒక ఇల్లు అవసరం, అపార్ట్మెంట్ అవసరం అవుతుంది. అపార్ట్మెంట్ అప్పుడెప్పుడు ధరలు ఎక్కువ ఉన్నప్పుడు కొనింటావు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ కొనలేవు కదా. అట్లా అది డిమాండ్ అండ్ సప్లై బట్టి రేట్లు ఉంటుంది. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియజేశారు మాకు. అటు ఏపీ అలాగే తెలంగాణ గురించి పూర్తి వివరాలు తెలియడం జరిగింది. అండ్ మరోసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.